కొత్తూరు మండలం నాగయ్యగూడెంలో కన్న కొడుకు చేత హత్య తండ్రి ఉన్నాడు. అయితే మన దగ్గర ఎవరైతే హత్య గావించబడ్డాడో వాళ్ళ కూతురు ఉన్నది. చెప్పమ్మా అసలు ఏం జరిగిందమ్మా? సార్ మా నాన్న మాయలగూడ నుంచి వస్తుంటే మా అన్నయ్య చూసి ఆడ చెట్ల సాటుకు దాచుకొని చూసి బండి మించి వస్తుంటే వెనక మరల నుంచి తలకాయ మించి కొట్టి మొత్తం మెడకాయ, చెవు, మొత్తం గొంతు మొత్తం ఎక్కడికి ముక్కలు ముక్కలు నరికి ఆడ పడేసి మళ్ళా పోయి నేనే చంపినని మళ్ళా సరెండర్ అయ్యిండట పోలీసుల కాడ. కారణం ఏంది? చంపడం కారణం ఏంది? భూమి గురించి సార్. ఎంత భూమి? భూమి పట్టా చేపిస్తానన్నా కూడా వినకుండా చంపిండు సార్. ఎంత భూమి పట్టా చేపిస్తున్నాడు? చెరి ఎకరన్నర చేపిస్తాడు సార్. నీకు ఎక్కడ ఉన్నదా? నాకు కాదు సార్, ఇద్దరు అన్నయ్యలకి చెరి ఎకరన్నర చేపిస్తాడు. మా నాన్న ఎకరం అమ్ముకుండు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేక. మళ్ళా నాకు ఒక 29 గుంటలు నాకు ఇచ్చిర్రు. ఆయన ఎకరం అమ్ముకుండు మిగతా ఉన్న భూమి వాళ్ళకే పట్టా చేస్తానని చెప్పిండు సోమవారం నాడు. ఆయన కూడా వినకుండా చంపేసిండు. చంపిన పేరు ఏం పేరు? వెంకన్న. ఇంకో ఆయన పేరు ఏం పేరు? చంపినైన గంగయ్య. సచ్చినైన వెంకన్న, చంపినైన గంగయ్య. ఉపేందర్. ఆయన కూడా నాయగూడలోనే ఉంటాడు. అంటే మరి రాలేదు ఎక్కడికి? వచ్చిండు సార్. వచ్చిండా? మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని కావచ్చు, పోలీసులు ఏమో డిమాండ్ చేస్తున్నారు. మీకు ఎలా న్యాయం కావాలనుకుంటున్నారు? మా నాన్న లేడు, ఏ న్యాయం చేస్తారు సార్? 3 సంవత్సరాల నుంచి తిప్పలు పెట్టి ఈ రోజు లేకుండానే చంపిండు. అంటే భూమి పట్టా చేయలేదు కదా? భూమి పట్ట చేయనందుకే సార్. చేస్తానని చెప్పినా కూడా వినకుండా చేయట్లేదా అని 2 ఎకరాలు చేయమంటుండు సార్. ఎకరన్నర చేస్తానని మా నాన్న అంటుండు. ఆయన 2 ఎకరాలు చేయమంటుండు అని 2 ఎకరాలు చేయంటే చేస్తలేవు నువ్వు అని కచ్చతోటి చంపిండు సార్. మనం చూస్తున్నాము, ఎవరైతే మృతుని కూతురు ఉన్నదో ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏంటంటే కొడుకులకు భూమి పట్టా చేయనందుకే కొడుకు కావాలనే వెంటాడి ఇవాళ ప్రారంభించిన వాళ్ళు ఆమె ఆ దుఃఖంతో బాధతో చెప్తుంది. ఎందుకంటే ఒక కన్న తండ్రిని చంపిందంటే ఎంత మూర్ఖుడై ఉండాలి. ఎందుకంటే గ్రామంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్ పోయి సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఇలాంటి క్రూరత్వం చేయడం మాత్రము అది హేమమైన చర్య. ఏదేమైనప్పటికీ కూడా ఆయన కూతురు ఒకటే వేడుకుంటుంది, మా నాన్నకైనటువంటి గతి ఎవరికి కూడా కావద్దు, ఖచ్చితంగా శిక్ష విధించాలని కూడా కోరుకుంటుంది.